పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. షరతులకు లొంగకపోతే చంపేస్తామంటూ హెచ్చరించారు. ముజ్తబా ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్కు యుఎస్ మద్దతిచ్చింది. ఇక అమెరికా డిమాండ్లకు తలగ్గకపోతే లేపేస్తామంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని వదులుకోవాలనేదే అమెరికా ప్రధాన డిమాండ్ అంటూ చెప్పారు. ఇరాన్ నిరాకరిస్తే ముజ్తబాను అంతమొందించే ప్రణాళికలు సిద్ధం చేస్తామంటూ చెప్పారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై యుఎస్ ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఇక ఖమేనీ రెండవ కుమారుడు ఇప్పుడు సుప్రీం లీడర్గా అవటం మనకి తెలిసిన విషయమే. అయితే దీని తర్వాత ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రకంగా కూడా వార్నింగ్ ఇవ్వటం, వీటన్నిటి గురించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఒకవేళ కనుక అమెరికాకు తలొగ్గకపోతే ఇప్పుడున్నటువంటి సుప్రీం లీడర్ను కూడా చంపేస్తాం, ముజ్తబా ఖమేనీని కూడా చంపేస్తామంటూ ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ని ఏ రకంగా చూడాలి? డెఫినెట్ గా ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినటువంటి కొత్త సుప్రీం లీడర్ కు ట్రంప్ మాస్ వార్నింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా షరతులకు లొంగకపోతే కనుక ఖచ్చితంగా చంపేస్తామంటూ ముస్తఫా ఖమేనీని చంపేందుకు మరి యుఎస్ ఇజ్రాయిల్ కూడా మద్దతు పలికిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా అమెరికా డిమాండ్లకు తలకపోతే ఖచ్చితంగా ఈ పరిణామం ఉంటుంది. గతంలో ఏదైతే మేము దాడి చేసిన సమయంలో, అంటే ఇరాన్ కు పైన దాడి చేసిన ఇజ్రాయిల్ అమెరికా చేసినటువంటి దాడిలో ఏదైతే ఖమేనీ మృతి చెందారో, సో అదే విధంగా కూడా నువ్వు కూడా మరి ఒకవేళ మా నిబంధనలకు మా డిమాండ్లకు తలొగ్గకపోతే ఖచ్చితంగా నీ పైన మరి చర్యలు ఉంటాయి అంటూ కూడా ఈసారి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఈసారి నేరుగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ యుద్ధం కనుక ఆగకపోతే యుద్ధంలో చాలా కీలక పరిణామాలు ఉంటాయి. ఎక్కడ కూడా మేము డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగలేదు. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ దాడి చేస్తా ఉంది. ఇజ్రాయిల్ మొత్తం కూడా ఈ యుద్ధంలో పాల్గొనుంది. కానీ మీరు ఏదైతే అణువాయుధాలను మొత్తం కూడా ఉపసంహరించుకొని అమెరికా పెట్టినటువంటి డిమాండ్లకు గనక లొంగకపోతే, ఇజ్రాయిల్ అమెరికాకు పెట్టినటువంటి డిమాండ్లకు గనక లొంగకపోతే ఇజ్రాయిల్ అలాగే అమెరికా ఈ రెండు దేశాలు గనక మీ పైన దాడి చేస్తే అసలు ప్రపంచ పటంలోనే ఇరాన్ లేకుండా పోతుంది అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒకవేళ అనుకొని గనక దాడి చేస్తే ఖచ్చితంగా మీరు మీ దేశం గనక మేము ఉండొద్దు అనుకుంటే 15 నిమిషాలు చాలంటూ కూడా మరి ఆయన కొన్ని కీలక ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక గట్టి వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. అటు ఇరాన్ కూడా ముస్తఫా ఖమేనీ కూడా తగ్గే అవకాశం లేదు. కొత్త సుప్రీం లీడర్ గా ఆయన ఎన్నికైన తర్వాత చాలా వ్యూహాత్మకంగా అన్ని కూడా చేస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ వారం రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి మొత్తం యుద్ధానికి సంబంధించి మనం పరిణామాలు కనుక చూస్తే ఈ ఇరాన్ అంటే ఊహించనంటి విధంగా ఇరాన్ ఈ రకంగా ఎదురుదాడి చేస్తుంది. అటు ముఖ్యంగా గల్ఫ్ దేశాల పైన గానీ ఇటు ఇజ్రాయెల్ పైన గానీ పెద్ద ఎత్తున ఇంత ఎదురుదాడి చేస్తుంది అనేది అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ ఈ రెండు ఊహించనటి తీరులో ముస్తఫా ఖమేనీ చారిత్రాత్మకంగా కొన్ని కీలకమైన అంశాలపైన ఆయన వ్యూహాలు రచించడం గానీ ఇటు ఇజ్రాయెల్ ని దెబ్బకొట్టడం, అమెరికాకు కూడా మరి దెబ్బకొట్టడం, దాంతో పాటు ట్రంప్ చేసినటువంటి ప్రకటనలు కూడా మేము మా దేశ అధికారాన్ని ఎక్కడ కూడా అమెరికా గాని ఇంకా ఏ దేశానికి గాని వాళ్ళ కాళ్ళ ముంగట పెట్టలేము. మా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా మేము పోరాడతాము, మా చివరి శ్వాస ఉన్నంత వరకు మా దేశం కోసం మేము పోరాడతామంటూ కూడా ఇటు మరి ఇరాన్ కి సంబంధించినటువంటి ముస్తఫా ఖమేనీ అయితే చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ట్రంప్ మరొకసారి మరి ఈ కామెంట్స్ చూసిన తర్వాత ఇటు ఖమేనీ ఎలాంటి వ్యూహరచన చేయనున్నారు, ఇజ్రాయిల్ కి అలాగే ఇటు అమెరికాకు సంబంధించినటువంటి బేస్ల పైన ఇప్పటికే పెద్ద ఎత్తున తీవ్ర దాడులు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు ప్రపంచం అంతా అతలకుతలమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతో ఇండియా కూడా ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడింది. మరో కొన్ని రోజులు గనక ఇట్లాగే యుద్ధం కొనసాగితే, మరో వారం రోజులు ఇట్లా యుద్ధం కొనసాగితే గనక సతీష్, ఇప్పటికే మనం చూసాం ముజ్తబాని పూర్తిగా కూడా రష్యా సపోర్ట్ చేస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నా, స్వాగతిస్తున్నామంటూ కంగ్రాచులేషన్ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ క్రమంలో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ రష్యా కానీ ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే డైరెక్ట్ గా కూడా ఒక దేశం మరో దేశానికి ఈ రకంగా కూడా వార్నింగ్ ఇవ్వటం అనేది డెఫినెట్ గా మొన్న ఏదైతే సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఎన్నికైన తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఆయనకు సహకారం అందించారు. మీకు మేము ఉన్నాము, మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది,
మా స్నేహం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. దాంతో పాటు చైనా కూడా ఇంటర్నల్ గా కొంత సపోర్ట్ చేస్తా ఉంది ఇరాన్ కు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ అమెరికా గనక మరి డైరెక్ట్ గా ఏదైతే ఇరాన్ పైన దాడికి పూనుకుంటే గనక ట్రంప్ మరి నిర్ణయాల పట్ల ఒక ప్రపంచం అంతా కూడా రెండు వర్గాలుగా విభజించే అవకాశం అయితే ఉంటది. ఒకటి అమెరికా వర్గం, ఒకటి ఇరాన్ వర్గంగా చీలిపోయే అవకాశం ఉంటది. మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఇటు రష్యా ఇటు చైనా రెండు దేశాలు గనక ఇరాన్ కు ఖచ్చితంగా మరి డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే గనక పెద్ద ఎత్తున ఈ యుద్ధం జరిగే అవకాశం ఉంటది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అతలకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల పైన మరి కొద్ది క్షణాల్లో మరి ఇటు రష్యా కూడా స్పందించే అవకాశం ఉంటది, ఇరాన్ అటు చైనా కూడా స్పందించే అవకాశం ఉంటది, ముస్తఫా కమేని కూడా మరి స్పందించే అవకాశం ఉంటది. చూడాలి ఎలాంటి పరిణామాలు అసలు నిజంగా చోటు చేసుకోబోతున్నాయి, ఈ యుద్ధం ఎటువైపు పోతా ఉంది. ఇప్పటికే కొన్ని డిమాండ్లు పెడితే మరి మీ డిమాండ్లకు ఒప్పుకుంటే గనక యుద్ధాన్ని ముగిస్తాము అంటూ అటు ట్రంప్ తెలపడం, మీ డిమాండ్లకు కాదు మేము డిమాండ్ చేస్తున్నాము, యుద్ధం ఎప్పుడు ముగించాలో మాకు తెలుసు అంటూ కూడా ఇటు ముస్తఫా కమేని మరి ఆయన కామెంట్ చేస్తున్నారు. సో ఇట్లా అంటే విమర్శలు అయితే ఒక దేశం పైన ఒక దేశం ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. యుద్ధాన్ని మాత్రం మరి ఇప్పట్లో ఆపరా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో యుద్ధం ఇట్లాగే కొనసాగితే ప్రస్తుతం ఇండియాలో పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. గ్యాస్ కొరత కావచ్చు, పెట్రోల్ కొరత కావచ్చు, ఖచ్చితంగా కనబడతా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక ముజ్తబా ఖమేనీ విషయంలో ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్, ఒక దేశ అధ్యక్షుడు మరో దేశ అధ్యక్షుడికి ఈ రకమైన వార్నింగ్ ఇవ్వటం కరెక్టేనా? యుఎస్ ఇటు ఇరాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నించటం మీరు సమర్థిస్తారా లేదా ఏమనుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు ముజ్తబా ఖమేనీకి. ట్రంప్ ఇటు అమెరికా చెప్పినట్లు కనుక వినాలి. అమెరికా చెప్పేది ఏంటంటే అణు బాంబు తయారు చేసుకోవడానికి, ఈ అణుశక్తిని తయారు చేసుకోవడానికి అమెరికా ఒప్పుకోవటం లేదు. అందుకనే ఖమేనీని కూడా చంపినటువంటి విషయం మనకి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఒప్పందానికి ముజ్తబా ఖమేనీ రావాలి, లేని పక్షంలో కూడా ముజ్తబా ఖమేనీని చంపేందుకు తాము సిద్ధం చేస్తాము అంటూ కూడా ఒక రంగం సిద్ధం చేస్తాము, ఒక ప్లాన్ని సిద్ధం చేస్తామంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఖమేనీని చంపడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్కి ముజ్తబా ఖమేనీ డెఫినెట్గా కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇరాన్ స్పందిస్తుంది దీనికి. మరి ఇరాన్ ఏ రకంగా కూడా ట్రంప్ వ్యాఖ్యలకు బదిలిస్తుందో చూడాలి.